హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మంజు ముచ్చట్లు. సో ఎన్నో రోజుల నుంచి మేమైతే వాసాపురం వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలనుకుంటున్నాం, మొక్కు ఉంది. సో ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. దేవుడు ఈరోజు రాణించుకుంటున్నాడు మమ్మల్ని అక్కడికి. యాక్చువల్లీ మా ఊరు నుంచి అయితే గిన వెంకటేశ్వర స్వామి చాలా దగ్గర. బట్ 7 months అయింది వెళ్ళాలనుకొని, కుదరలేదు. ఇప్పుడు మేము మా అత్త వాళ్ళ ఇంటి నుంచి వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇంకా దేవుడికి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాము. ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదం పెట్టేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. మామూలుగా సిటీలో అయితే గిన ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇక్కడ వెరైటీగా మొక్కజొన్నలు అన్ని రోడ్డు మీద వేసుకున్నారు. దాని ట్రాఫిక్ ఎక్కువ అయింది. బట్ స్పేస్ ఉండదు కదా చేలలో పోసుకోవడానికి, సో రోడ్డు మీద వేసుకున్నారు. ఇట్లా చాలా అంటే చాలా పీస్‌ఫుల్ గా ఉంది ఎళ్తుంటే అయితే గిన. నేనైతే దేవునికి మొక్కుకున్నాను అన్నమాట. 4 కేజీస్ బెల్లము వేయాలి అన్నట్టు దేవుని దగ్గర. ఎందుకంటే అక్కడ అన్నదానం కూడా జరుగుతాది. సో మేమైతే గిన బెల్లం దారి మధ్యలో తీసుకొని ఇంకా వెళ్ళిపోయినాము. సో ఇక్కడ ఇదే ఎంట్రన్స్ అన్నమాట. వాసాపురం వెంకటేశ్వర స్వామి. మాకైతే శివుడి దర్శనం చాలా అంటే చాలా బాగా అబ్బింది. మంచిగా అర్చన చేపించుకొని దీవెనలు తీసుకొని వచ్చినాము మేమైతే గిన. ఇక్కడ మామూలుగా ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎక్కడే గాని అద్దం పగలదంట. దేవుడిని చూపిస్తారు కదా అప్పుడు. బట్ ఇక్కడ పగిలిందంట. తిరుపతి నుంచి అయ్యగారు వచ్చినారనమాట. సో వాళ్ళు చెప్పినారు. ఇప్పటి వరకు మేము చేసిన చోట్ల ఒక 2, 3 చోట్లనే ఇట్లా జరిగింది. చాలా పవర్ఫుల్ ఇట్లా జరిగితే గిన అక్కడ దేవుడు అని చెప్పారు. ఇక్కడ ఆంజనేయ స్వామి, నాగమయ్య అందరూ ఉన్నారు. వినాయకుడు. సో చూసినారా, ఇక్కడ అందరూ పూజ చేస్తున్నారు మంచిగా. నాగమయ్యకు నవగ్రహాలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆటో తీసుకొని వెళ్ళినాము. ఇప్పుడు ఇంకా ఫుల్ గుడి అంటే తయారైపోయింది ఆఫ్టర్ 5 years. బట్ ఈ మధ్యలో చాలా సార్లు వెళ్ళాము. ఎందుకంటే గిన అమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర. దేవుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడు కాయిన్స్, నవరత్నాలు ఇస్తారు కదా, నేను కూడా వేశాను ఇక్కడ వాసాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర. సో ఇక్కడైతే గిన దేవుడు వెలిసిన వాడనమాట. ఇక్కడ వెలిసిన దేవుణ్ణి ఏం చేసినారంటే పక్కన కట్టించినారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మామూలుగా దేవుడు వెలిసినాడు, ఇక్కడ కొత్తగా కట్టించినారు అనమాట. ఫుల్ రష్ ఉంటది ఎప్పుడు చూసినా. సాటర్డే అయితే గిన అన్నం పెడతారు, టిఫిన్ పెడతారు. అండ్ రష్ అయితే ఎట్లుంటదంటే గిన మనం 11 పోయినా కూడా ఎంత మంది జనాలు ఉంటారని. మేము పోయేలోపు 10 అయింది. దేవుణ్ణి మీరు కూడా దర్శించుకోండి. ఆ టైంకి కూడా మంది ఎంత మంది ఉన్నారని. మేమైతే గిన బాగా దేవుణ్ణి దర్శనం చేసుకొని ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ కూడా తిని ఆ వచ్చినాము. చూసినారా ఎంత మంది ఉన్నారో ఫుడ్ దగ్గర కూడా. లోపల ఎంత మంది ఉన్నారో చూడండి. ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అంటారు. ఎందుకంటే గిన ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ కళ్యాణ మండపము, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఇలా చాలా మంది వస్తుంటారు. మాకు కోరికలు తీరినాయని ఎన్నో అంటే గిన వాళ్ళు మొక్కుకొని ఉంటారు కదా, ఆ మొక్కులు తీర్చనీకి వస్తూ ఉంటారు. ఇంకా అంత దేవుని దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ప్రదక్షిణ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడైతే గిన ఆయిల్ ప్లాంట్స్ వేసినారు. దేవుని దగ్గర ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే గిన అబ్బా ఫుల్ ఎండలైతే పెడుతున్నాయి. ఇక్కడైతే మంచిగా చల్లనీళ్ళు పెట్టినారు. అది మంచి బెనిఫిట్ అనుకోండి. ఈ ఎండలకు ఎంత వాటర్ తాగినా కూడా ఇంకా దాహం అనే అనిపిస్తా ఉంటది. ఇంకా ఇంకా దర్శనం అయినాక మేమైతే ఇంటికి స్టార్ట్ అయినాము. ఫుల్ ఎండలు పెడుతున్నాయి. నేనైతే మా బాబుని తోలుకరాకనే మంచి పని అయింది అనుకున్నాను. వాడిని నిద్ర వచ్చి మేమైతే గిన దేవునికి వచ్చినాము. ఇంకా మేము ఈ బెట్టకు తట్టుకోలేక ఇంటికి అయిన తర్వాత షర్బత్ కలుపుకొని తాగినాము. మేము వచ్చేలోపు కూడా మా బాబు నిద్రపోతూనే ఉండే. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్.